రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. చాలా బాగుంటుంది. మ్యాంగో లవర్స్ అయితే ఈ రెసిపీని చాలా ఇష్టపడతారు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటారు. అది ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. నేను దేవి సుబ్రహ్మణ్యం, మీరు చూస్తున్నారు మై ఐకాన్ టీవీ. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఉండాలండి స్టవ్. లో ఫ్లేమ్లో ఈ ఫ్లోర్ మొత్తం ఫ్రై అయ్యేటట్టు స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ షేడ్ అవుతూ ఉండేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఐస్ క్రీమ్లో మనం ఈ గోధుమ పిండి యాడ్ చేసి చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అంటే క్రీమ్ లేకుండా చేసుకుంటున్నాం కదా, క్రీమ్ ప్లేస్లో ఇది యూస్ చేస్తున్నాము. చాలా మంచి టెక్స్చర్ వస్తుంది ఐస్ క్రీమ్కి అండ్ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలర్ షేడ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకోండి, చల్లారేంత వరకు. ఇది చల్లారే లోపు స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకుని అందులో 300 ml యాడ్ చేసుకున్నానండి మిల్క్. ఈ 300 ml 3 to 4 మెంబర్స్కి అవుతుంది ఐస్ క్రీమ్. 300 ml బాగా మరగాలండి. పాలు ఆఫ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోండి. ఒక మ్యాంగో తీసుకున్నాను. మ్యాంగోని ఇలా పీల్ చేసుకోండి. పాలు మరిగేంత లోపు మనం ఈ ప్రాసెస్ చేసుకుందాము. ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టండి. ఒకవేళ ఇంకా స్వీట్నెస్ కావాలి అని అంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. స్పూన్తో కంటే కూడా ఇలా ఫోర్క్తో మిక్స్ చేయడం వల్ల మనకి పిండి త్వరగా కలిసిపోతుంది. ఉండలు కానీ పిండి ముద్దలు కానీ ఏమీ ఉండవు. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఈ పిండి ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం పొయ్యి పైన పాలు పెట్టుకున్నాం కదా, ఆ పాలల్లో పిండిని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఉండాలండి. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగొచ్చేస్తుంది. లో ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 15 minutes అయినా టైం పడుతుంది. 15 to 20 minutes టైం పడుతుంది. ఇందులో కూడా 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి స్వీట్నెస్ కోసం. చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఒక 15 minutes తర్వాత ఈ విధంగా ఉడకాలి. ఉడికిన దాన్ని పక్కన పెట్టుకోండి. మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ ఉంది కదా, అది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం పిండి ఉడికించి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది కూడా మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల మంచి టెక్స్చర్ వస్తుంది ఐస్ క్రీమ్కి. మిక్సీ జార్లో వేసుకుని ఇది కూడా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు ఒక 2 to 3 minutes మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని కూడా మనం మిక్సింగ్ బౌల్లో వేసుకున్న మ్యాంగో పల్ప్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉన్న మిశ్రమాన్ని ఒక 2 hours ఫ్రీజ్ చేసుకోవాలండి. నేను 2 bowls తీసుకున్నాను. ఇందులో యాడ్ చేసి 2 hours ఫ్రీజ్ చేసుకోండి. ఈ పల్పు ఇది బాగా కలవలేదండి, ఏం పర్లేదు. మనం రెండోసారి మిక్సీ చేసుకుంటాం కదా, అప్పుడు అంతా కలిసిపోతుంది. ఇలా 2 hours తర్వాత మళ్ళీ బ్లెండ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. 2 hours తర్వాత ఈ మిశ్రమం కొంచెం చిక్కబడినట్టుగా అవుతుంది. మళ్ళీ ఒక మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఒక 2 to 3 minutes బ్లెండ్ చేసుకోవాలి. ఒక్కసారి తిన్నారంటే డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. వెనిలా ఎసెన్స్ ఒక 5 to 6 drops యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే బాగా ఇష్టపడతారు.
ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. 2 to 3 minutes బ్లెండ్ చేసుకున్న తర్వాత చూసారా మంచి టెక్స్చర్ వచ్చింది కదా, కొంచెం థిక్గా అయింది. మనం ముందుగా తీసుకున్న బౌల్స్లోనే యాడ్ చేసుకోండి, ఆ గిన్నె ఆ బాక్స్లోనే యాడ్ చేసుకోండి. కొన్ని మ్యాంగో ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోండి, మధ్య మధ్యలో నోటికి తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కవర్ కానీ అడ్జస్ట్ చేసుకోండి, అంతా ఈవెన్గా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కవర్ ఉంటే బెటర్ అండి, లేదా బటర్ పేపర్ అయినా మీ ఇష్టం, అల్యూమినియం ఫాయిల్ అయినా ఏదైనా కూడా ఒకటి క్లోజ్ చేసి దీనిపైన ఐస్ క్రిస్టల్స్ రాకుండా ఉంటాయండి. ఐస్ క్రీమ్ కూడా మంచిగా ఫ్రీజ్ అవుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా మూత క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేను ఓవర్ నైట్ పెట్టానండి ఫ్రిడ్జ్లో. 1 night తర్వాత చూసారా ఎంత మంచిగా ఉందో ఐస్ క్రీము, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీకు కాదు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. సార్ మీరు కూడా ట్రై చేయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బయట మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఐస్ క్రీమ్స్ అవి ఇవ్వలేము, తర్వాత బయట చేసుకునే వాటికంటే మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, మనకి కూడా మంచిగా అనిపిస్తుంది. మనకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు, మ్యాంగో ముక్కలతో కానీ, లేదంటే టూటీ ఫ్రూటీ ఉంటే టూటీ ఫ్రూటీ, లేదా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, మీకు ఎలా కావాలి అంటే ఆ విధంగా గార్నిష్ చేసి సర్వ్ చేయండి. నేను టూటీ ఫ్రూటీతో ట్యాప్ చేసుకున్నానండి, టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకున్నాను. ఈ టూటీ ఫ్రూటీ ఇంట్లోనే చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.